ఇల్లు కట్టే ముందు భూమి పూజ లేదా శంకుస్థాపన ఎందుకు చేస్తారు? భూమికి 3 రకముల దోషములు ఉంటాయి. స్పర్శాదోష, దృష్టి దోషం, శాల్యాదోషం. స్పర్శాదోషం అనగా ముట్టుకుంటే వచ్చే కొన్ని రకముల క్రిమికీటకముల వల్ల వచ్చే దోషము. దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల వచ్చే దోషం. మృత్యుదోషం లేదా శాల్యాదోషం అనగా మరణించిన శరీరం యొక్క అవశేషాలు ఉన్నా, చనిపోయిన చోటుగా ఉన్నా ఆ చోట దేవతావాహనం జరగదు. కాబట్టి అటువంటి చోట పవిత్రతను పెంచడానికి శంకువును స్థాపిస్తారు. దానిని భూమి పూజ లేదా వాస్తు పూజ అంటారు. కాబట్టి ఆ చోట పవిత్రతను పెంచడం, మళ్ళీ పంచభూతాలతో నిర్మితమైన శరీరం లాంటి ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నాను కాబట్టి దానిలో ప్రాథమికమైన ప్రాణాన్ని నిలిపే ప్రక్రియ భూమి పూజ లేదా శంకుస్థాపన లేదా వాస్తు పూజ అని అంటారు. గృహ నిర్మాణ సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. మన పంచభూతాల సమన్వయంతో తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.